కొబ్బరి చట్నీ కోసం హాఫ్ కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అలానే 5-6 వెల్లుల్లి రవ్వలు, చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా వాష్ చేసి వేస్తున్నాను. తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ఆయిల్లో 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 20 సన్న పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నటివి ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి వేసేస్తున్నాను. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం స్మూత్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ చట్నీలోకి వేసుకుంటున్నాను. మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1.5 స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఈ చట్నీలోకి కలిపేసుకొని అంతా కలుపుకోండి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీ, దోశ, బోండాలు, బజ్జీలు, పునుగులు, పొంగలి, ఉప్మా, పెసరట్టు ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ ఐటెం లేకన్నా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.